ఒక్క అక్షరంతోనే, ఒక్క పదంతోనే ఒక్కొక్క మార్కు తెచ్చిపెట్టే బిట్ పేపర్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో స్మాల్ లెటర్స్ వాడకండి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో మీరు సి అనే ఆన్సర్ రాస్తే ఒకవేళ ఇది స్మాల్ లెటర్ అయితే దాన్ని చాలా ఈజీగా ఏ చేయొచ్చు, లేదా ఏని చాలా ఈజీగా డి చేయొచ్చు. అందుకే స్మాల్ లెటర్స్ వద్దు అంటారు. క్యాపిటల్ లెటర్స్తో చేయండి. కొట్టివేతలు అస్సలు చేయకండి. 1-2 సార్లు చదవండి. ఈ ఆన్సర్ పర్ఫెక్ట్ గన్ షాట్ అనుకున్నప్పుడే రాయడం మొదలు పెట్టండి. ఎందుకంటే ఒకటి రాసేసి కొట్టేసి మళ్ళీ ఇంకోటి రాసి మళ్ళీ కొట్టివేసి అస్సలు చేయొద్దు. బిట్ పేపర్ విషయంలో చాలా హాయిగా, చాలా సరదాగా రాసేసుకుంటూ వచ్చేస్తూ ఉంటే ఒక 5-6 క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత ఒక్కటి ఇబ్బంది పెడుతుంది. అది ఎందుకు రావట్లేదా, నిన్నే చదివాను, నాకు బాగా వచ్చు అని మరీ ఇబ్బంది పడిపోకండి. కాసేపు దాన్ని పక్కన పెట్టండి. ఆ సినిమాలో లాగా నువ్వు కాసేపు ఆగు, వీడెవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు అంటారే, అలాగా ఆ ప్రశ్నని పక్కన పెట్టి మిగిలినవి చూసుకుంటూ వెళ్ళిపోండి. చాలా హాయిగా రాస్తూ ఉంటారు. మళ్ళీ ఎక్కడో 16వ 17వ ఇబ్బంది పెడుతుంది, దాన్ని కూడా పక్కన పెట్టండి. 30 బిట్లలో 27వ 28వ కరెక్ట్గా రాసేసాక ఇప్పుడు ఆ ఇబ్బంది పెట్టిన 2-3 ప్రశ్నలు ఉంటాయి చూసారా, వాటి వైపుకి వెళ్ళండి. ఇప్పుడు ఖచ్చితంగా గుర్తొస్తాయి. రీజన్ నెంబర్ 1, ఇన్ని చేసేసామన్న కాన్ఫిడెన్స్. రీజన్ నెంబర్ 2, ఇక ఇవి మాత్రమే మిగిలి ఉంటాయి. టైం ఒక 10-15 నిమిషాలు ఉంటుంది. ఆలోచించి చాలా జాగ్రత్తగా వీలైనంత వరకు పర్ఫెక్ట్ ఆన్సర్ రాసేయచ్చు. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్.